2 మాటలు తప్పుగా మాట్లాడినందుకే శివాజీ గారిని అంత ట్రోల్ చేశారు. మహిళా కమిషన్ కి జవాబిచ్చేలాగా చేశారు. మరి అన్వేష్ యూజ్ చేసినటువంటి లాంగ్వేజ్ కరెక్టా? ఇంతకు ముందుకు పెద్దవాళ్ళు ఒక మాట అనేవారు, అరే ఇంట్లో ఇలా ఊరికి కూర్చునే దాని బదులు అటు ఇటు తిరిగి రావచ్చు కదా, కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయని చెప్పేవారు. కానీ అన్వేష్ ప్రపంచ యాత్ర మొత్తము చేసి తెలుసుకుంది ఏంటంటే ప్రపంచం మొత్తము ఎంతో గొప్పదిగా భావిస్తున్నటువంటి మన సంస్కృతిని మంచిది కాదు అని చెప్తున్నాడు. అది కూడా ఇప్పటి వ్యక్తులను ఉద్దేశించి కాదు, సీతమ్మ, ద్రౌపది పేర్లని తీసుకొస్తున్నాడు. అసలు ఇతని యోగ్యత ఎంత? ఇటువంటి వాళ్ళు మన సంస్కృతిని చెడగొట్టాలని ప్రయత్నిస్తుంటారు. శివాజీ 10th క్లాస్ అంటాడు. అలాగే అవధాని అయిన గరికపాటిని గారిని కూడా ఎన్నో మాటలు దూషించాడు. అసలు అతని యోగ్యత ఎంత? ప్రపంచం మొత్తం తిరుగుతూ అవి చూపిస్తున్నారని ఎంతో మంది అతనికి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఆ డబ్బులతో అతను విచ్చలవిడిగా తిరుగుతూ రీసెంట్ గా అతను అప్లోడ్ చేసినటువంటి కంటెంట్ లో అంతా కూడా వల్గారిటీ ఎక్కువగా ఉంది. ఒక వీడియో చూశాను, అన్వేష్ లైవ్ లో ఉన్నప్పుడు ఒక ఆవిడ అడిగింది, అసలు నీ యోగ్యత ఏంటి వీళ్ళందరినీ పాయింట్అవుట్ చేయడానికి అంటే, నేను ఇన్ఫ్లుయెన్సర్ని అంటారు. ఇన్ఫ్లుయెన్సర్ అయితే అన్ని మాటలు అనొచ్చా? నేను కూడా అన్వేష్ ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిని. తను దేశం మీద పెంచుకుంటున్నటువంటి వ్యతిరేకతను, అలాగే భారతీయ సంస్కృతి పట్ల తన ఉద్దేశాన్ని తెలుసుకున్న తర్వాత అరే ఇతనే సపోర్ట్ చేసింది అనిపించింది. చైనాను చూసి నేర్చుకోమంటాడు, అమెరికాను చూసి నేర్చుకోమంటాడు, జపాన్ చూసి నేర్చుకోమంటాడు. ప్రపంచం మొత్తం కూడా భారతదేశాన్ని చూసి నేర్చుకుంటున్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటి మీద ఇతనికి అవగాహన లేదు. 2 రకాల వ్యక్తులు ఉంటారు. మనలోని తప్పులు చూపి అలా చేయి ఇలా చేయి అని చెప్పేవారు మంచివారు, కానీ ఎప్పుడు కూడా ప్రతి విషయంలో వేలెత్తి చూపేవారు శత్రువులతోనే సమానం. నిజంగా భారతీయ సంస్కృతికి అన్వేష్ శత్రువుగా మారిపోయాడు. అవునంటారా కాదంటారా? కామెంట్స్ లో చెప్పండి.